శాన్ జోస్ డెల్ పమార్ ఈ ప్రాంతంలోనే ఇప్పుడు భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపుగా 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక భూకంపంతో కొలంబియాలో భయానక పరిస్థితి నెలకొన్న విజువల్స్ మనం చూడొచ్చు. భవనాలన్నీ కుప్పకూలిపోతున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. బీటలు వారుతూ ఉన్నాయి, కుప్పకూలిపోతూ ఉన్నాయి. సో సడన్గా తెల్లవారుజామున అక్కడి కాలమానం ప్రకారంగా, కొలంబియా టైమింగ్ ప్రకారంగా తెల్లవారుజామున 7:34 సమయంలో ఈ భూమి ఒక్కసారిగా వణికింది. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా అనుకోవచ్చు. ఆ భూకంపం వస్తూ ఉన్న సమయంలో ఎటువంటి తీవ్రత ఉంది, ఆ ఇంట్లో ఎటువంటి కుదుపు ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోవైపుగా ఎత్తైనటువంటి భవనాలు ఒక్కసారిగా కుప్పకూలడం ఆ విజువల్స్ మనం చూడొచ్చు. భారీ భవనాలు అవన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. ఒక్క సైడ్గా నేల వాలిపోతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో జనమంతా పరుగులు తీస్తున్నారు. ఎటువైపు పరుగులు పెడదామన్నా కూడా ఆ కంటిన్యూస్ షేక్స్ కారణంగా ఆ కంటిన్యూస్ షేక్స్ కారణంగా పరుగులు కూడా తీయలేకపోతున్న పరిస్థితి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. Uy, gonorrea. Está temblando fuerte. Miren. Punta de la Torre Barica. రైట్, ఇక్కడ విజువల్స్ మనం చూడొచ్చు. ఒక ఎత్తైనటువంటి బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ ఒకసారిగా ఎలా కుప్పకూలిపోతోంది, వణికిపోతుందో విజువల్స్ మనం చూడొచ్చు. ఒకసారిగా ఈ షేక్స్ కారణంగా, అంటే ఎర్త్క్వేక్స్ కారణంగా, భూమిలో ఆ ప్రకంపనల కారణంగా ఆ బిల్డింగ్ మొత్తం ఒకసారి కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్ ఎత్తైనటువంటి అంతటి బిల్డింగ్ ఒక్కసారిగా మధ్యలోకి విరిగి ఏ రకంగా కుప్పకూలిపోయిందో చూస్తున్నాం. ఇంకో విజువల్ చూపిస్తాం మీకు నేను. ఈ రకంగా ఇది అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఓ హాస్పిటల్ పూర్తిగా కూడా ధ్వంసమవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ముందు కొన్ని అంబులెన్సెస్ ఉన్నాయి, అక్కడ కొంతమంది రెస్క్యూ టీమ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఆ బిల్డింగ్ అలా కుప్పకూలిపోతున్న విజువల్ చూస్తూ ఉంటే అందరూ కూడా పరుగులు పెడుతున్నారు. సో ఇంకో విజువల్లో ఇలా ఇదొక మతపరమైనటువంటి ఒక చర్చ్ మాదిరిగా ఉంది. రైట్, ఆ చర్చ్ కూలిపోతున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎత్తైనటువంటి ఆ బిల్డింగ్ మొత్తం కూడా మధ్యలోకి క్రాక్స్ ఇచ్చి ఒక్క సైడ్గా నేల కొరుగుతాం. కొన్ని వేలాది బిల్డింగ్స్
కొన్ని వేలాది బిల్డింగ్స్ ఈ రకంగానే కుప్పకూలిపోయాయి. కంప్లీట్గా అన్నీ కూడా నేలమట్టమైపోయాయి. అన్నీ కూడా ఒకసారిగా ధ్వంసమైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో కంటిన్యూస్గా మీరు విజువల్లో గమనించండి. ప్రతి బిల్డింగ్ కూడా మీకు అన్ని బిల్డింగ్స్ వీడియోస్ అన్ని చూపిస్తున్నానంటే కొన్ని వేలాది బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేల కొరిగాయంటే అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉందండి. ఎగ్జాక్ట్గా మరిన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. సో ఇది జరిగింది కొలంబియా లోకల్ టైం ప్రకారంగా 7:30 సమయానికి శాన్ జోస్ డెల్ పల్మార్ అనేటువంటి ప్రాంతానికి సమీపంగా సుమారుగా ఇది ఎక్కడ శాన్ జోస్ డెల్ పల్మార్ అనేటువంటి ప్రాంతానికి 5 కిలోమీటర్స్ దూరంలో 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించింది అక్కడ అధికారులు. ఈ రీజియన్ జాగ్రఫికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా అర్బన్ రీజియన్ మాత్రమే కాకుండా ఇక్కడ ఎక్కువగా మౌంటైన్స్ కానీ చాలా రూరల్ సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయంట. అంటే ఇది నగరం ప్రాంతం కూడా అట్ ది సేమ్ టైం సమీపంగా కొన్ని టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 7.4. ఇది భయంకరమైనటువంటి సెస్మిక్ ఈవెంట్గా చూస్తోంది అక్కడ గవర్నమెంట్. సో సాధారణంగా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చిన వైబ్రేషన్స్ తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలో ఉందనేది అధికారులు చెప్తున్నారు. సో భారీ ఎత్తున బిల్డింగ్స్ కుప్పకూలిపోవడాలు, హాస్పిటల్స్ కుప్పకూలిపోవడాలు, బిల్డింగ్స్ అన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అవ్వడాలు, పబ్లిక్ ఆ బిల్డింగ్స్ కింద శిథిలాల కింద చాలామంది చిక్కుకొని ఉన్నారు. ఇంకా ఇప్పుడు నేను అఫీషియల్గా చెప్తున్నా అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి 132 మాత్రమే మరణాల సంఖ్య అనేది. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉండేది. సో ఇప్పటివరకు 500 మందికి పైగా ఇంజ్యూర్డ్ని ఆల్రెడీ గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించినట్టు తెలుస్తోంది. సో అఫీషియల్గా 132 మంది మరణించినట్టుగా అక్కడి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. సో ప్రత్యేకంగా ఇంకా రూరల్ ఏరియాస్లో కమ్యూనికేషన్ సమస్యలు ఉండడంతో కంప్లీట్ పిక్చర్ అక్కడ ఎటువంటిది ఉంది అనేది ఇంకా తెలియడం లేదు. అక్కడికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడానికి మరికొంత సమయం పెట్టే అవకాశం కూడా ఉంది. ఇక ఒక ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ ఒక సిటీకి మాత్రమే ఇది పరిమితం కాలేదు, ఇది చాలా సుదూర ప్రాంతాలకి విస్తరించింది. ఒకవైపు గాయపడ్డ వారిని ఆసుపత్రి తరలించడం, ఇంకోవైపు బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోవడం, విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం, ఇలా ఒకటా రెండా చాలా పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. డాక్టర్స్, నర్సెస్, ఫైర్ ఫైటర్స్, పోలీస్, రెస్క్యూ వర్కర్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ మూడ్లోకి వెళ్ళిపోయారు. వారంతా కూడా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. ఇక గ్రౌండ్ షేక్ అయిపోయింది. ఒకసారి కుదుపుకు లోపైనటువంటి ఆ సిచ్యువేషన్ తర్వాత ఇక అక్కడితో అయిపోయిందంటే కుదరదు. ఇంకా చాలా బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ జరుగుతోంది. ఎందుకంటే బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోయినటువంటి ఆ సంఘటనలో ఆ బిల్డింగ్స్ కింద చిక్కుకుపోయినటువంటి ఆ జనం యొక్క పరిస్థితి చూస్తే డెఫినెట్గా షాక్ అవ్వాల్సిందే. సో కొలంబియాలో ఇప్పుడు దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది. లోకల్ రెసిడెంట్స్ కూడా, అంటే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలటువంటి జనం కూడా రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 1 గంట 5 గంట అరగంట క్రితం వరకు తమ ఎదుగుగా మంచి లైవ్లీగా ఉన్నటువంటి ఆ జనం సడన్గా శిథిలాల కింద చిక్కుకుపోవడం, తమ తోటి ఉద్యోగస్తులు, తమ తోటి కుటుంబీకులు వారంతా కూడా అలా చిక్కుకుపోయి వారంతా కూడా శిథిలావస్థలో శిథిలాల కింద పడిపోయి ఒక ప్రాణాలు వదిలినటువంటి సిచ్యువేషన్, గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గా కనబడుతోంది. సో ప్రతి ఎర్త్క్వేక్ సంఘటనలో ఒక టర్మినాలజీ మనం వాడాల్సింది ఏంటంటే గోల్డెన్ అవర్. సో గోల్డెన్ అవర్స్ ఆఫ్ రెస్క్యూ అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ సమయంలోపు మనం వాళ్ళని కనుక రెస్క్యూ చేయగలిగితే వాళ్ళ ప్రాణాలు నిలుపుకోగలుగుతారు. లేదనంటే డెఫినెట్గా ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాస్ శిథిలాల కింద పడిన తర్వాత అంతటి ఎత్తైన భవనం యొక్క శిథిలాలు, స్లాబ్స్ అవన్నీ పడితే చిన్న విషయం. రాడ్స్ ఉంటాయి, స్టీల్ రాడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ గోల్డెన్ హవర్స్ కాపాడుకోలేకపోయామే మా పబ్లిక్ని, మా జనాన్ని అనే రకంగా పబ్లిక్ కూడా కొంత ఇబ్బంది పడుతుంది. సో ఇక్కడ 107 కిలోమీటర్ దగ్గర ఇది నమోదైనప్పటికీ కొంచెం అంటే సాధారణంగా 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ దగ్గర నమోదవుతూ ఉంటాయి. జపాన్లో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ 107 కిలోమీటర్ దగ్గర నమోదైన 7.4 తీవ్రతతో ఇక్కడ ఆ స్థాయిలో రెక్టార్ స్కేల్పై నమోదైనా కూడా ఇంతటి షేక్స్ రావడానికి ప్రధానమైన కారణం అది కొండల్లాంటి ప్రాంతం. కొండలు, హిల్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి, మౌంటైన్ రీజియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో చిన్న టెక్టానిక్ ప్లేట్స్ అటు ఇటుగా కుదుపుకు లోనైనా, అంటే భూమి పొరల్లో మధ్య మార్పులు జరిగినా కూడా చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుందనేది సెస్మాలజీ అధికారులు చెప్తున్నమాట. ఇక కొలంబియా క్యాపిటల్ బొగోటా క్యాపిటల్ కూడా ఇప్పుడు ఎర్త్క్వేక్ని ఎదుర్కొంది. ఈ బొగోటా క్యాపిటల్ కూడా కొంత తీవ్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో బిల్డింగ్స్ నుంచి అందరూ కూడా బయటికి వచ్చారు, పరుగులు తీశారు. ఇంకా చాలా నగరాలు, కొలంబియా క్యాపిటల్ బొగోటా నుంచి కూడా ఈ సిచ్యువేషన్ మనం విజువల్ చూడొచ్చు. రకరకాలుగా పబ్లిక్ అంతా బయటకు వచ్చి తమ సేఫ్ జోన్స్ని ఎత్తుక్కుంటూ పరుగులు పెడుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక ఎక్వడార్ అండ్ పనామాలో కూడా ఈ షేక్స్ అంటే భూమి కుదుపుకు లోనైనట్టు తెలుస్తోంది. సో ఇంకా కొన్ని కీలకమైన ప్రాంతాలు మొత్తంగా 6 సిటీస్లో ఎయిర్పోర్ట్స్ కూడా పూర్తిగా కొంత దెబ్బతినిపోయాయి, టెంపరీగా క్లోజ్ చేశారు. సో
సో రన్వేస్ అన్నీ కూడా క్రాక్ ఉన్నాయి. తర్వాత టర్మినల్ బిల్డింగ్ మొత్తం కూడా కొంత కుదుపుకు లోనైంది, దాంట్లో కూడా క్రాకులు వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయారు. ఎటు చూసినా కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణమే కొలంబియాలో కనబడుతోంది. బొగోటాతో పాటుగా మరొక 6 నగరాల్లో ఈ కుదుపుకు లోనైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ ఎర్త్క్వేక్ ప్రభావం కనిపించింది. సో ఎక్స్ట్రీమ్గా ఇప్పుడు నమోదైంది మాత్రం శాన్ డోల్ పల్మార్ దగ్గరే ఈ ఎక్కువ ప్రభావం అయితే కనబడుతోంది. సో 132 మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఇంకా మరింత మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. Punta, está ayudando a Torre Barica.